అసలు ఈ చెట్టు చూసారా, పచ్చిమిర్చి అసలు తీబుద్దిగా కొయ్యబుద్దిగా అట్లా ఈ మిర్చి. వంకాయలు రెడీ టు హార్వెస్ట్ ఇలా ఉన్నాయి కదా. ఇది ఇంకో చెట్టు, పిందెలు పడ్డాయి, హార్వెస్ట్ చేయడానికి టైం పట్టింది. అక్కడ ఇంకొక కాయని ఈసారి పచ్చిమిర్చి. ఇది ఇంకో చెట్టు, వంకాయలు ఉన్నాయండి హార్వెస్ట్కి. కొంచెం సూరి బెండ, ఇవి కూడా హార్వెస్ట్. కొత్తిమీర, ఒక 15 days ఆగిన తర్వాత ఇంకొక ట్రైలో ఇంకొకటి స్టార్ట్ చేయాలి. ఎన్నిసార్లు వేసినా ఇది ఫ్లాప్ అవుతూ వచ్చింది. ఈసారి మాత్రం బాగా జర్మినేట్ అయ్యాయి. ఈ విత్తనాలు నేను ఎక్కడ తీసుకున్నానంటే ఎమరాల్డ్ షాప్ అని చెప్పి ఉంటుంది కదా. ఇది మాత్రం చాలా చాలా సర్ప్రైజ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తెల్ల వంకాయ, అసలు ఈ విత్తనం పోయింది అని డిసైడ్ అయిపోయాను నేనైతే. కానీ ఎట్లాగో వచ్చిందనమాట తెల్ల వంకాయ. ఇది గుత్తులుగా పెట్టింది అసలు. ఇది ఒక రకమైన మిర్చి అండి. ఇది కూడా నేను నర్సరీలో తీసుకున్నాను. ఆ యొక్క లావెండర్ కలర్ ఫ్లవర్ ఉంది కదా, దాంతోపాటు ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇవి చాలా కారంగా ఉంటాయంట, చూడాలి ఎట్లా ఉంటాయో. క్లవ్ బీన్స్ అండి ఇవి, వైట్. ఈసారి మాత్రం అసలు ఇరగగాసే. అసలు ఇది మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఈల్డ్ వస్తుందని. ఇదిగోండి, ఇవన్నీ అయ్యాయి. ఇది విత్తనానికి వదిలేసాము. మొత్తం అసలు ప్రతి పువ్వు కూడా నాకు తెలిసి బీన్ అయిపోతుందేమో, అంత బాగా అన్నమాట. తోటకూర, మెంకూర వేసాము. ఇది ఇంకా బాగా గుబురుగా వేయాలనుకుంటా. ఊరికినే అసలు వస్తాయో లేదా అని చెప్పి ట్రై చేసాము. చూడాలి ఎన్ని జర్మినేట్ అవుతాయి. చాలానే వేసాము కానీ కొన్ని జర్మినేట్ అయినాయి.